రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళు అమాయకులైన రైతులు, వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. అమ్మా చాలా రోజుల నుంచి నిరసన చేస్తున్నారు, వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద? ఒక్క నిమిషం. గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా. ఎప్పుడైనా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఎట్లా భౌతిక దాడి చేశారా? సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఏముంది? జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్. ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా అక్కడక్కడ క్లస్టర్స్ గా తయారు చేసి పెడతాం. ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా. సార్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేసినా గానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేదు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్ల కింద తపస్సు చేస్తూ కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయిన ఢిల్లీ? ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేను నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి ఈ దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తుంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్ గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఆ ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు, జనరల్లీ దిస్ పబ్లిక్ హియరింగ్స్ లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడు ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా. బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి, స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్ లో 15 రోజులు అక్కడనే ఉంది. ఈ లోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు మీకు అనుమానం కదా? మరి అందుకే వారు అంతా హడావుడిగా ఢిల్లీ పోయి వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆ టెండర్ల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,60,000 కోట్లకు పెంచి అడ్డగోలు టెండర్లు పిలిచిన కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి. గవర్నర్ అది కూడా ఆ టెండర్లు ఏంటి? అమృత సంబంధించిన టెండర్లో మీరు పిలిచిన టెండర్లే కదా.
అడ్డగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకి వచ్చింది టెండర్ వృద్ధి. మీరు పిలిచిన రేట్ కంటే తక్కువకి వచ్చింది.